తెలంగాణ వాళ్ళే ముందుకు రావాలి, కాంట్రాక్ట్స్కి రావాలి, వాళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేయాలి. ఇవంతా టెండర్ సిస్టమే కదా, డెఫినెట్గా వర్క్ చేస్తే 100% సపోర్ట్ చేస్తాం. ఎందుకు ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా ఏదో మీ సినిమాలు నడవనివని అన్నారు, ఉస్తాద్ ఆపేశారా జడ్చర్లలో? ఇప్పుడు నరదిష్టి ఇంకో నేను ఎప్పుడైతే ఏదైతే ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగితే నేనేం ప్రిపేర్ అయ్యి మాట్లాడాను, నా మైండ్కి ఫస్ట్ థాట్ ఏమొస్తుందో అదే మాట్లాడుతాను. యూజువల్ ఏంటంటే ఎవరికైనా ఫస్ట్ ఏది ఆలోచిస్తారో అదే 100% సక్సెస్ కూడా అది. ఇప్పుడు ఆయన నరదిష్టి అన్నాడు. నరదిష్టి అన్నప్పుడు తెలంగాణ వాళ్ళని ఎందుకు నరదిష్టి అన్నావు, క్షమాపణ చెప్పు అని అన్నాను. ఆయన చెప్పలే. అందుకే మన మూవీ కూడా మీకు తెలుసు కదా, ఫస్ట్ షో ఎండింగ్ అయిపోయే లోపలనే ఫ్లాప్ అయిపోయింది. ఫ్లాప్ అయింది కానీ మీరు ఆపలేకపోయారు కదా. ఆపేది అదే ఫ్లాప్ అయినప్పుడు హిట్ అయ్యే మూవీని ఆపుతానంటే ఏమైనా ఉంటది, ఆల్రెడీ ఫ్లాప్ అవుతుంది ఆల్రెడీ, అంతే కదా మళ్ళా, అంతే కదా. లేకుంటే నిజంగా ఆయన వచ్చి క్షమాపణ చెప్పుంటే తెలంగాణ వాళ్ళు అందరూ పోయి రెండోసారి చూసి పిక్చర్ బాగాలేకున్నా కానీ హిట్ చేస్తుండే. ఆయన నరేష్ అన్నకపోతే ఎవరికి ఇంట్రెస్ట్ కూడా రాలేదు. అరే ఈ రోజు తెలంగాణలో ఆయన వారానికి ఇక్కడనే ఉంటే కూడా మా పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తున్నారు ఆయనకి. అక్కడ ఉండొచ్చు కదా, విజయవాడలో ఉండొచ్చు కదా, ఏం పని హైదరాబాద్లో? అక్కడ డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు అక్కడ ఉండాలి కదా. వాళ్ళ పాపం ఆయన గెలిపించి టోటల్ ఐ థింక్ 27 out of 27 21 అవ్వాలి. ఓకే, 21 out of 21 వాళ్ళు గెలుస్తున్నారు. మళ్ళీ అక్కడ ఉండాలి కదా, విజయవాడలో ఉండి అక్కడ అన్ని ప్రాంతాలు తిరగాలి కదా. ఎందుకు హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నావు? శాలరీ అక్కడ తీసుకుంటున్నావు, ప్రభుత్వం ఏమో అక్కడ, ఉండేదేమో ఇక్కడ. అంటే నేనేం విమర్శన ఇస్తలేను. ఇప్పుడు నన్ను కూడా అంటారు జడ్చర్లలో, నువ్వు జడ్చర్లలో ఉండాలి కదా అని చెప్పేసి. నేను మార్నింగ్ పోయి నైట్కి నేను హైదరాబాద్కి వస్తాను, ఎందుకంటే 80 kilometers కదా అని చెప్పేసి. అవసరం ఉన్నప్పుడు నేను అక్కడనే ఉంటాను. నాకేంది, తెలంగాణ మేము ఎక్కడ ఉండొచ్చు ఎమ్మెల్యేలు, కానీ మేము తెలంగాణలో ఉన్నాం, జడ్చర్లకు అందుబాటులో ఉన్నాము. ఎంత వన్నవాలే, కానీ వీళ్ళు 400-500 kilometers దూరం ఉంటున్నారు కదా. అంటే పవన్ కళ్యాణ్ నటుడు కూడా కదా, సినిమా షూటింగ్ ఏమైనా ఉండని, నేను ఎవరు ప్రజలు ఎక్కడ ఉంటాయి కదా. వేర్ ఆర్ యూ ఫ్రమ్? మీ డిప్యూటీ సీఎం ఎక్కడ? నువ్వు మినిస్టర్లు ఉండి మీ రాజధానిలో ఉండాలి. మా మినిస్టర్లు అంతా రాజధానిలో ఉంటారు, లేకుంటే కాన్స్టిట్యున్సీలో ఉంటారు. పోయి చెన్నైలో ఉండరు, బెంగళూరులో ఉండరు కదా. అంటే ఆంధ్రప్రదేశ్ పాలకులు ఎవరు ఇక్కడ ఉండొద్దు అంటారు. నేను ఉండొద్దు అని అంటలేను, రెస్పాన్సిబిలిటీ. నేను జడ్చర్లకు ఒకవేళ ఉన్నా కానీ పండుకునే టైం నైట్ 10 అయినా 11 అయినా రిటర్న్ వస్తాను. నేనైనా కానీ పాత ఎమ్మెల్యే కూడా అంతే, మేము వస్తాం కానీ మేము అందుబాటులో ఉంటాం, అవసరం ఉంటే అక్కడ పండుకుంటాం మేము. కానీ ఇట్లా ఒక రోజు పోయి వచ్చి 5 రోజులు వేరే స్టేట్లో ఉన్నాం కదా మేము. ఓకే, ఎందుకు అనిరుద్ గారు సరే ఆంధ్ర వాళ్ళను ఆ రకంగా టార్గెట్ చేశారా, మాట్లాడారా? ఓకే, తెలంగాణలో కూడా ఒక మంత్రిని ఆ మధ్య టార్గెట్ చేశారు, 4 ఎమ్మెల్యేలు కలిసి కోర్టులో కేసు వేసారు ఏదో ఒక ల్యాండ్ ఇష్యూలో. నేను మంత్రి పైన కేసు వేయలేదు, ల్యాండ్ పైన వంశీరామ్ మ్యాన్హట్టన్. అది మూమాటికి గవర్నమెంట్ భూమి, పిల్లు వేసినాము. నేను ఇంకా 3 ఎమ్మెల్యేలతో కలిసి, దాంట్లో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, మురళీ నాయక్ గారు ఉన్నారు, మన రాజేష్ అన్న,